ఈనాటి దివ్య బలి పూజను యేసుతి హృదయం పేరిట సమర్పించు వారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను శాంతి సమాధానాలను ప్రసాదించమని, సాత్విక యాత్వికులను దీవించి జ్ఞానవరాలతో ఫలాలతో దీవించి మంచి చదువులు ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్, శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరిని దీవించమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరొకరు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డివైన్ వర్సెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, మరి వారి టీం మెంబర్స్ అందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవేకన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వైసెస్ కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అశోక్కి మారు మనసును దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించే వారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిఖిల్ తేజ చేయి ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండి మంచి జ్ఞానాన్ని బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని అడుగుజాడలను నడిపించబడాలని, కుటుంబంలో ఉన్న అన్ని ఆటంకాలు తొలగిపోయి త్వరలో హోమ్ లోన్ శాంక్షన్ అయ్యే కృపను దయచేయమని, మరెవరు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కర్నూలులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించాలని ఫాదర్ భాగ్యరాజు గారిని, టీం మెంబర్స్ ని, వారికి సహాయం చేస్తున్న వారందరిని దీవించి త్వరగా అన్ని పనులు పూర్తి అయ్యేలా ఆశీర్వదించమని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అభిలాష్ చేస్తున్న ప్రాజెక్టులో ఏ ఆటంకం లేకుండా విజయాన్ని దయచేయమని, అక్షయాన్ని దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, సెయింట్ జేవియర్ స్కూల్ ని దీవించి అభివృద్ధి పరచబడాలని, 10వ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి మంచి జ్ఞానాన్ని బంగారు భవిష్యత్తును మరియు ఉత్తీర్ణతను దయచేయమని, మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజు రాహుల్లను దేవుడు దీవించి రాహుల్ కి పిఆర్ దయచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు రాయ విజయ, జార్జ్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజ్యమ్మను దేవుడు దీవించి కుమారులను, మనవళ్ళు, మనవరాలను దీవించి మంచి ఆయురారోగ్యం ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఎల్లుల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని, వారు చేయ ప్రతి పనులు దేవుడు తోడుగా ఉండాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్ మోనాలను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యం ప్రసాదించమని, చిన్నారి బిడ్డ జయదేవిని దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరొక ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మలవరపు జోసెఫ్, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తుమ్మ మార్టిన్ ని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, నూతన స్కూల్ అభివృద్ధి పరచబడాలని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తుమ్మ మార్టిన్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కటకం అంతోని రెడ్డి, నక్షత్ర, జోసెఫ్ కపిల్ రెడ్డి, పృథ్వీరాజరెడ్డిలను దేవుడు దీవించమని, జోసెఫ్ కపిల్ రెడ్డికి ఉద్యోగంలో స్థిరపడే కృపను దయచేయమని, మంచి జీవిత భాగస్వామిని ప్రసాదించమని, పృథ్వీరాజరెడ్డిని దేవుడు దీవించి చేస్తున్న ఉద్యోగంలో అభివృద్ధిని ప్రసాదించమని, మంచి ఆయురారోగ్యం ప్రసాదించమని, దేవుని జ్ఞానంతో నింపమని, కుటుంబ సభ్యులందరినీ దీవించమని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పి దుర్గంపను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదించమని, పి దుర్గంపకి రావలసిన డబ్బులు తిరిగి రావాలని, ఇవ్వవలసిన వారి మనస్సు త్వరగా మారి వారి ఇచ్చులాగున దేవుడు దీవించాలని, కుటుంబ సభ్యులందరినీ దీవించమని, ఎల్ కిరణ్, ఎల్ మనోజ్లను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరొక ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు పి సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రవి కిరణ్, కస్తూరి కిరణ్లను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, మరొక ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సదర్ల వెంకటేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు.
స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. మధురమైన నీదు నామం నేను పొగడెదను, మమతలోలికే నీదు రూపం నేను కొలిచెదను. మధురమైన నీదు నామం నేను పొగడెదను, మమతలోలికే నీదు రూపం నేను కొలిచెదను. శాంతి రూపమా యేసువా సన్నుతింతును నీ నామము, శాంతి రూపమా యేసువా సన్నుతింతును నీ నామము. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. ఆలయమున చేరినాము నిన్ను పూజింపగా, ఆలయములో చేరినాము నిన్ను ధ్యానించగా. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. ప్రభు, నీకు సాటి దైవము వేరొకడు లేడు. నీవు చేసిన కార్యములను ఎవ్వరునూ చేయలేరు. నీవు మహనీయుడవు, నీవు మాత్రమే మహత్తర కార్యములు చేయుదువు. నీవు మాత్రమే మా దేవుడవు. పితా పుత్ర పవిత్ర సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరూ కూడా ఉపవాస ప్రార్థనలతో ప్రభు యొక్క సిలువను పట్టుకుని ఆయన యొక్క శ్రమలను ధ్యానం చేస్తూ పశ్చాత్తాప హృదయముతో ప్రభు దగ్గరికి చేరాలి అని, ప్రభు దీవెనలు పొందుకోవాలని ఆశపడుతున్న మిమ్ము, మీ బిడ్డలను, మీ కుటుంబాలందరినీ కూడా దీవించాలని ఈరోజు మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు చాలామంది దివ్య పూజా బలులు సమర్పించమని కోరుతూ ఉన్నారు. వారందరి ఉద్దేశాలు నెరవేరాలని, మన కుటుంబంలో ఉన్న బాధలు, సమస్యలు, ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలి అని ఆ ప్రభు మనందరి కోసం కార్చినటువంటి రక్తము ద్వారా మనందరి పాప శాపములు తొలగిపోయి మనందరికీ సంపూర్ణ స్వస్థతను దయచేయమని ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అనేక ప్రాంతాల నుండి, అనేక దేశాల నుండి ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మన బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు ఏరాళముగా దీవించాలని ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ కరుణామయుడు సిలువ మీద మనందరి కోసం చూపించినటువంటి ప్రేమ,
మనల్ని ఎంతగానో ప్రేమించి మన కోసం మరణించడానికి సహితము వెనుకంజ వేయనటువంటి ప్రేమ ఈరోజు మనం మనసారా అనుభవిద్దాం. ఈరోజు ఈ దివ్య పూజా బలి యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని ఆ కరుణామయుని ప్రేమను మనం అనుభవిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలననియో బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగా. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మేము ఎంతో ఆశతో నిర్వహించు ప్రాయశ్చిత్త క్రియల ద్వారా మమ్ము పవిత్రమునకుము. మేము చిత్తశుద్ధితో జీవించుచు రానున్న పాస్కా మహోత్సవమును నిర్మలమైన హృదయముతో సమీపించునట్లును కృపచూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము సొలొమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము మరియు 12వ వచనం నుండి 22 వచనముల వరకు. దుష్టులు మూర్ఖ బుద్ధితో ఇట్లు తలంచిరి, మన ఈ జీవితము స్వల్పకాలికమైనది, శోకమయమైనది, మరణం ఆసన్నమైనప్పుడు ఎవ్వడునూ తప్పించుకోజాలడు. 12వ వచనం నుండి 22 వచనముల వరకు. నీతిమంతుడైన నరుని పీడను వదిలించుకుందుము, ఉచ్చుల పన్ని అతనిని కూలద్రోయుదుము. అతనికి మన కార్యములు గిట్టుట లేదు, మనము ధర్మశాస్త్రములను పూర్వాచారములను పాటించుట లేదని అతడు మనలను నిందించుచున్నాడు. తాను దేవుని అనుభవమునకు తెచ్చుకోననియు తాను దేవుని బిడ్డననియు అతడు చెప్పుకొనుచున్నాడు. అతని పోకడలు మన భావములకు విరుద్ధముగానున్నవి, కావున అతనిని ఎంత మాత్రమూ సహింపరాదు. అతడు ఇతరుల వంటి వాడు కాదు, వాని చేయుదములు చోద్యముగానున్నవి. అతని దృష్టిలో మనము చెలామణి కాని నాణెముల వంటి వారలము. మన కార్యములు అశుద్ధము వలె నింద్యములైనవి, పుణ్యపురుషులు ఆనందముతో మరణింతురని అతని వాదము. దేవుడు తనకు తండ్రి అని
అతడు గొప్పలు చెప్పుకొనుచున్నాడు. అతని పలుకులు యథార్థమేనేమో పరిశీలింతుము. అతని మరణము ఏ తీరున ఉండునో చూతుము. నీతిమంతుడు దేవుని కుమారుడవునేని దేవుడు అతని కోపు తీసుకొనును. శత్రువుల బారి నుండి అతనిని కాపాడును. కనుక అతనిని క్రూరముగా అవమానించి హింసించి పరీక్షకు గురి చేయుదము. అతని శాంతభావం ఏ పాటిదో, సహనభావం ఎంత గొప్పదో పరీక్షించి చూతుము. అతనిని నీచమైన చావునకు గురి చేయుదుము. దేవుడే తనను రక్షించునని అతడు చెప్పుకొనుచున్నాడు కదా, అది ఎంత నిజమో చూతుము. దుష్టుల భావములు ఇట్లుండును, కానీ వారు పొరపాటు చేసిరి. వారు తమ దుష్టత్వము వలననే మూర్ఖులైరి, కానీ వారికి దేవుని మర్మములు తెలియవు. పవిత్రమును నిర్మలమైన జీవితమునకు బహుమతి కలదనియు వారికి తెలియదు. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. శతాధిపతితో ఒక మాట పలికితివి, తన దాసునికి నీవు స్వస్థతని. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. యోహాను శుభవార్త 7వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 2వ వచనం వరకు మరియు 25వ వచనము నుండి 30వ వచనం వరకు. ఆ పిమ్మట యూదులు యేసును చంప యత్నించుచున్నందున ఆయన యూదాలో సంచరింపక గలిలయలో పర్యటింపసాగెను. యూదుల పర్ణశాల పండుగ దగ్గర పడుటచే ఆయన సోదరులు యేసుతో, యెరూషలేములో కొందరు ప్రజలు వారు చంప యత్నించుచున్నది ఈయనను కాదా? ఇదిగో ఈయన ఇక్కడ బహిరంగముగా మాట్లాడుచున్నాడు. ఆయనను ఎవరును ఈయనను పల్లెత్తి మాట అనుటలేదు. ఈయన క్రీస్తు అని అధికారులు కూడా నిజముగా ఎరిగియుందురా? ఈయన ఎక్కడి వాడో మనం ఎరుగుదుము, కానీ క్రీస్తు వచ్చినప్పుడు ఈయన ఎక్కడి నుండి వచ్చునో ఎవరికి తెలియదు అని పలికెను. అప్పుడు యేసు దేవాలయమున బోధించుచు ఎలుగెత్తి, మీరు నన్ను ఎరుగుదురా? నేను ఎక్కడి నుండి వచ్చినో మీకు తెలియనా? నేను స్వయముగా రాలేదు, నన్ను పంపినవాడు సత్యస్వరూపుడు. ఆయనను మీరు ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఏలయనా నేను ఆయన యొద్ద నుండి వచ్చి ఉన్నాను, ఆయన నన్ను పంపెను అని చెప్పెను. వారు ఆయనను పట్టుకొన యత్నించిరి, కానీ ఆయన గడియ ఇంకను రానందున ఎవడును ఆయనపై చేయి వేయలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాలపు 4వ ఆదివారంలోనే శుక్రవారపు దివ్య పూజా బలికి మిమ్మందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ఈరోజు మీ అందరి కోసం కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు తనను తాను శత్రువులకు ఎరిగింప చేసుకుంటూ ఉన్నాడు. యేసు ప్రభు చేస్తున్నటువంటి అద్భుత కార్యాలను చూసి ఆయన విశ్రాంతి దినమున అద్భుత కార్యాలు చేస్తున్నాడని, ఈయనే దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడని, ఈయన దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని, ఈయనను ఇలాగే వదిలివేస్తే ఇక్కడున్నటువంటి మనుషులందరినీ కూడా మరి మాయ చేస్తాడు అని దురుద్దేశముతో
యూదులు యూదా మత పెద్దలందరూ కూడా యేసు ప్రభును చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకనే ఆ ప్రాంతాన్ని వీడి యేసు ప్రభు ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఆయన మనుషుల మధ్యలో బోధిస్తూ ఉంటే, సువార్త పరిచారం చేస్తూ ఉంటే కొంతమంది అడుగుతూ ఉన్నారు, ఈయన ఎవరు? ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఈయన ఎక్కడి నుంచి వచ్చాడో ఇక్కడ ఉన్నటువంటి యూదులకు తెలుసా? ఎందుకు ఇలాంటి అధికారపు బోధన చేస్తూ ఉన్నాడు? ఈయన ఇలా వదలకూడదని చెప్పి ఆయనను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అది వెతుకుతూ ఉన్నారు, చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఎవరు కూడా ఆయన మీద చేయి వేయలేకపోతున్నారు, ఎవరు కూడా ఆయనకు హాని కలిగించలేకపోతున్నారు. కారణం ఏమిటంటే ఆయనలో దేవుని శక్తి ఉంది, దేవుని ఆత్మ ఉంది. ఆయన అధికారపూర్వకంగా మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, మీరు ఆ దేవుని ఎరుగరు, ఆయన సత్య స్వరూపియగు ఆత్మ. ఆ ఆత్మ నాకు మాత్రమే తెలుసు. ఆ ఆత్మని మీ వద్దకు పంపించి ఉన్నాడు, మిమ్మందరిని కూడా రక్షించమని, మీ అందరిలో ఉన్నటువంటి పాత జీవితాన్ని తొలగించమని, మీ అందరిని కూడా మోక్షం వైపు నడిపించమని ఆ దేవుడే పంపి ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ప్రభు మీద విశ్వాసం ఉంచి పాత జీవితాన్ని వదిలి ప్రభు దగ్గరకు మరలి రండి అని ఈరోజు ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన సత్య స్వరూపియగు ఆత్మ, ఆయన నాకు మాత్రమే తెలుసు. కాబట్టి ఆయన ఆరాధిస్తే, ఆయన యందు విశ్వాసంలో బలపడితే తప్పకుండా మీరు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటారు అని ప్రియ సహోదరులారా ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు యొక్క ఆఖరి కాలంలో ఆయన ఎన్ని విధాలుగా తిరస్కరించబడుతున్నాడో, ఎన్ని విధాలుగా అవమానించబడుతున్నాడో, ఎంతమంది ఆయనను మనస్పర్ధం చేసుకుంటూ ఉన్నారో ఈరోజు ఈ యొక్క పట్టణాల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఆయన దేవుడని మరికొందరు, అందుకనే ఎవరు కూడా పల్లెత్తి మాట కూడా అనలేదు. కొంతమంది దేవుడు కాదు అని ఆయనను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, రెండు వర్గాల ప్రజలు మనకు కనిపిస్తూ ఉన్నారు. దేవుడని జన సమూహము మధ్యలో ఉండగానే ఎవరు కూడా ఆయనకి అపకారం చేయడానికి సాహసింపలేదు. కారణం ఏమిటంటే ఆయనలో ఉన్న శక్తి మామూలు శక్తి కాదు. ఆయన దేవుని కుమారుడు, దేవుని ఆత్మతోని పనులన్నీ కూడా చేయగలుగుతున్నాడని ఆయనను కూడా ఏమీ అనకుండా, పల్లెత్తి మాట కూడా అనకుండా ఆయనను అనుసరించినటువంటి వ్యక్తులు కొంతమంది అయితే, ఈయన చేసేదంతా మంత్రాల ద్వారా మాయల ద్వారా చేస్తున్నాడు, చంపడానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ రెండు ప్రయత్నాలు చేసే వాళ్ళలో మనం ఎక్కడ ఉన్నాం? మొదటి భాగంలో ఉన్నామా? నిజమైన దేవుడిని విశ్వసించి ఆయనను వెంబడించే బిడ్డలుగా ఉన్నామా? ఆయన దేవుడు కానే కాదు అని, ఆయన మనందరినీ కూడా మోసం చేస్తున్నాడు అని అవిశ్వాసంతో జీవిస్తున్న వారిని మనం పోలి ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. మరికొద్ది రోజుల్లో గుడ్ ఫ్రైడేలో మనం ప్రవేశిస్తూ ఉంటాం. తపస్కాలము కొన్ని రోజులు గడిచిపోయాయి, ఇంకా కొద్ది రోజులు మాత్రమే మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. వాటన్నిటిలో ఉత్సాహంగా పాలు పంచుకుని దేవుని యొక్క దీవెనలు పొందినట్లయితే దేవుని ఉగ్రత మన మీద రాకుండా దేవుని యొక్క కృపా దీవెనలు మన మీదకు రావడానికి ఆ ప్రభు మనందరినీ కూడా ఎంతగానో దీవిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. 4వ తపస్కాలపు ఈ శుక్రవారపు దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ఈ బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ బిడ్డలకు ఏమి అవసరమో మీకు తెలుసు, వారి అవసరాలను తీర్చండి. చాలామంది ప్రత్యేకమైన ఉద్దేశాలతో మొక్కుబడి చేసుకుని ఉన్నారు. ఆ మొక్కుబడులన్నీ కూడా తీరే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఓ ప్రభా, ఈ దివ్య పూజా బలిలో చేరిన బిడ్డలందరూ కూడా దీవించండి. ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి బిడ్డలందరినీ దీవించండి. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేకమైనటువంటి శుభకార్యాలు జరుపుకుంటున్నటువంటి మీ అందరిని కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని, మీ అందరి ఉద్దేశాలు నెరవేర్చాలి అని, మీ జీవితంలో ఏ కొదువ ఏ బాధ లేకుండా సమృద్ధిని దేవుడు దయచేసి మంచి ఆరోగ్యంతో దేవుడు మేమందరం కూడా కాచి కాపాడాలని ఈ మనవులన్నింటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా, నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా, నా దేవా నా ప్రభువా, నా దేవా నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా, అంకితమయ్యా నా జీవితమంతా, నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. జీవనదాతవు నీవే సర్వేశ్వరా, నీలో ఫలించి దాసునిగా మార్చుమయ్యా, నా జీవనదాతవు నీవే సర్వేశ్వరా, నీలో ఫలించి దాసునిగా మార్చుమయ్యా, పరులకు ఉపకారం చేయు మనసును, నీ మేలులు ప్రకటించే మంచి హృదయము, పరులకు ఉపకారం చేయు మనసును, నీ మేలులు ప్రకటించే మంచి హృదయము, దయచేయుము నన్ను దీవించుము, దయచేయుము నన్ను దీవించుము, నా దేవా నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా, నా దేవా నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా, నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమును కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమును కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, దయాపూరితమైన నీ అనుగ్రహమును నీ సేవకులకు ప్రసాదించి ఈ పరమ రహస్యములను నిర్వహింప యోగ్యతను వారికి దయచేయుము. భక్తివంతమైన జీవితమును జీవించునట్లు వారిపై నీ ఆశీస్సులను కుమ్మరింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయ నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహుకరించితివి.
ఈ కాలమందు మేము క్రమం తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయముతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనస్సులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనస్సులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరంతరము మేము నీ స్తుతిగానములు చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరిద్దాం. ఎక్కడెక్కడ ఉన్నారో మోకరించండి. మీ ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయండి. పరీక్షలు రాస్తున్న మీ బిడ్డల కోసం ప్రార్థన చేయండి. చాలామంది తల్లిదండ్రులు మా బిడ్డల భవిష్యత్తును దీవించు ప్రభు అని ప్రార్థిస్తూ ఉన్నారు, మెసేజెస్ పెడుతూ ఉన్నారు. మీ అందరి ఉద్దేశాలు నెరవేరబోతున్నాయి. సంతానం లేదని బాధపడుతూ ఉన్నారు కొంతమంది. విశ్వాసముతో ప్రార్థన చేయండి. దేవుడే మీకు గొప్ప వరాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ నడుపూజ దేవుడే సాక్షాత్తు బలిపీఠము దగ్గరకు వస్తున్న పవిత్రమైన సమయం ఇది. ఈ సమయంలో మీరు ఏ ఉద్దేశాల కోసం ప్రార్థించినా విశ్వసించండి, అతి త్వరలోనే అది మీ జీవితంలో నెరవేరుతుంది. ఆ గొప్ప దేవుని యందు విశ్వాసముతో ఈ నడుపూజలో పాలు పంచుకుని ఆ గొప్ప దేవుని యొక్క స్వస్థతలను, వరాలను మనం పొందుకుందాం. పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగా. సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనే శరీరము
విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణము ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాను. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తబంధు పాలువారముగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా 14వ పోపు గారిని, మా జానేస్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఓ ప్రభువా, ఈ దివ్య పూజా బలి ఈ బిడ్డలందరికీ దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను మార్చమని వేడుకుంటూ ఉన్నాం. అనారోగ్యముతో, బాధలతో, సమస్యలతో, ఇబ్బందులతో, ఆర్థిక ఆటంకాలతో బాధపడుతూ ఉన్న వారికి సంపూర్ణ విడుదల, స్వస్థత, విజయాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మమ్ము ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాం. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ పరిచర్యను ఎంతగానో ప్రోత్సహిస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, వారి ఉదార స్వభావాన్ని బట్టి ఉదారంగా బిడ్డలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరం ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ పునీత అపోస్తలతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందుకు 2 చేతుల పైకి లేపి విశ్వాసముతో మనందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేద్దాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరు కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును కాక, మీ రాజ్యము వచ్చును కాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును కాక. నా నాటికి కావలసిన మా ఎన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మాయం తప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్నికిలోండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను ప్రేడించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మన కోసం అనేకమైనటువంటి శ్రమలు, పాటులు అనుభవించిన ప్రభు.
ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరి నిత్య జీవన శాంతి సమాధానం నా ఆరోగ్యంలో దయచేయును గాక. ఆమేన్. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవస్తుతుని విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు, నేను లేక మీరు ఫలింపజాలరు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు, నేను లేక మీరు ఫలింపచాలరు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. దేవుడు మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను. 1 యోహాను 4:10 వచనములు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, దివ్య సప్రసాదమును, నిత్య రక్షణ